దాన్ని చేతబూని వీళ్ళ గ్రామంలో నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు పెట్టి భగవద్గీత, ఖురాన్, బైబిల్కి సమానమైనటువంటి రాజ్యాంగం చేతబూని మనం తిరగడానికి కారణం ఏంటి అంటే ఈ దేశ సమగ్రతకి, దేశ అఖండతకి తూర్చుకొట్టే కార్యక్రమం ప్రధాని మోడీ, అమిత్ షా చేస్తూ ఉన్నారు. అధికారమే పరమావధి, అధికారం లేకుంటే బ్రతకలేమనే విధంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి వారి స్వలాభం కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, చాలామంది మతము, కులం మాటల్లో ఉండొచ్చు. కులాలు, మతాలు లేని భారతదేశం లేదు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా మతాల మీద, కులాల మీద రాజకీయం చేయలే. ఇలా ప్రధానమంత్రిగా 2 మార్లు గెలిచి కూడా 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అందుకే మళ్ళీ మతం పేరిట హిందూ ముస్లింల జగడ పేరిట ఓట్లు అడిగినాడు. 3వసారి కూడా 400 సీట్లు వస్తాయని బ్రహ్మ పలికిండు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, అయినా మారలే. యావత్ ఈ రాజ్యాంగాన్ని రచించిన మనందరి పూజ్యుడు అంబేద్కర్ గురించి సాక్షాత్తు పార్లమెంట్లో ఆయన ఎంత నీచంగా మాట్లాడినాడో మనందరికీ తెలుసు. అలా మాట్లాడడానికి కారణం ఈ రాజ్యాంగం మన దేశంలో యావత్ ప్రపంచం గుర్తించి గౌరవిస్తున్నటువంటి మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, దీంట్లో ఉన్న పేజీలన్నీ తిరగరాయాలని, తద్వారా మనువాద రాజ్యాంగాన్ని రచించుకోవాలని కుటిల ప్రయత్నం మోడీ గారు, అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఒకరు ప్రధానమంత్రి, ఒకరు హోంమంత్రి. వారు బాధ్యతల్ని సమగ్రంగా, సమర్థవంతంగా నిర్వహించట్లేదు. ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మధ్యాహ్న మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలో ఉన్న హోంమంత్రి దేశంలో విచ్ఛిన్నకర శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకే మతాల పేరిట ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చేస్తున్న ప్రయత్నంలో దాన్ని తిప్పికొట్టే విధంగా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల్ని వాడవాడలా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి చోట నిర్వహిస్తూ ఉన్నాం. కారణం, మనం దేశ పౌరులం. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. మనం సురక్షితంగా ఉండాలంటే ఈ రాజ్యాంగం సురక్షితంగా ఉండాలి, ఈ రాజ్యాంగం భద్రంగా ఉండాలి. దాంట్లో భాగంగానే ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా షాద్ నగర్ అంటే మాకు ఒక భరోసా, శంకరయ్య అంటే మాకు ఒక భరోసా. అందుకే ఆయన అడగగానే నేను కార్యక్రమాన్ని ఒప్పుకున్నాం. మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తానన్నారు. అనుకోకుండా ఢిల్లీ పోవాల్సి వచ్చి రాలేకపోయినారు. శంకరయ్య గారు కార్యక్రమం చేపడితే క్రమశిక్షణ, ఇలాంటి క్రమశిక్షణ చాలా తక్కువ చోట ఉంటుంది. క్రమశిక్షణతో ముందుకు తెలిసే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా ఇలా మీ ముందున్నాడు. మీ వాడిగా, మా వాడిగా మన ముందు మధ్య ఉన్నాడు. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఈ ప్రాంతం నుంచి పోయింది. మనందరూ కూడా వారితో కాలు కడిపి, చేతి కలిపి నడిపే అవకాశం దొరికింది. ఆ భారత్ జోడో రాహుల్ గాంధీ చేసిన తీరు ఊరికే పాదయాత్ర కాదు. రాహుల్ గాంధీ గారు ఆ భారత్ జోడో యాత్రలో దేశాన్ని, భారతదేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా చదవగలిగినాడు. సమస్యల్ని అర్థం చేసుకోగలిగినాడు. వినతులు విన్నాడు. ప్రతి పేదవాడు, దళితుడు, గిరిజనుడు, బీసీ వాడు, మైనారిటీ వాడు చెప్పిన మాటలు విన్న తర్వాతే ఈ దేశంలో సమానత్వం లోపించింది. ఆర్థిక వ్యత్యాసం పెద్దగా ఉంది. ఈ దేశ సంపద 3% ధనికుల చేతుల్లో 40% సంపద ఉంది. అదానీ, అంబానీ లాంటి 3% ధనికుల చేతుల్లో యావత్ దేశం 40% సంపద ఉంది. కింద ఉన్న మనం బడుగులో
50% చేతుల్లో కేవలం 3% సంపద మాత్రమే ఉంది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి ఇంత ఆర్థిక వ్యత్యాసం మంచిది కాదని ఆలోచించిన రాహుల్ గాంధీ కుల సర్వేకి శ్రీకారం చుట్టిండు.